క్వార్టర్స్లో భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్తాను. ఈ క్వార్టర్స్లో చూడే నల్ల కుక్క వస్తుంది. అది దయ్యం అంట. ఒత్తిడి దయ్యంగా మారుతుంది, ఒత్తిడి మంచిగా మారుతుంది. మనం చూసి అక్కడ నిలబడిపోయింది చూడండి ఫ్రెండ్స్. చూడండి మనం చూసి ఉరుకుతుంది ఫ్రెండ్స్. అందుకే చెప్పారు ఇక్కడ నల్ల కుక్క అక్కడ దయ్యం అక్కడ తిరుగుతుంది అన్నారు ఫ్రెండ్స్. దావంటి వెళ్ళిపోయింది, ఆ ముద్దులోకి వెళ్ళిపోతుందంట. అది ఆ మిద్దిలోకి మబ్బులో చాలామంది భయపడినారు ఫ్రెండ్స్. ఆ మిద్దిలో ఉందంట చాలామంది చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మేకలు మేపుతున్నారు. చూడండి అన్నీ కొత్తగా కట్టారు, ఇంకా జనాలు ఎవరు రాలేదు. పాతగోలు ఉన్నాయి, కొన్ని అక్కడ దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మనుషులు ఎవరు నివసించేటట్లేరు. అక్కడ కొన్ని పెద్ద మిద్దె చెట్లలో కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా భయంకరంగా ఉంది అంటాను. ఇక్కడ అన్ని చెట్లు పడిపోయినాయి. జనాలు ఎవరు ఇక్కడ మళ్ళీ అడగ చెట్లు అన్నీ పడినాయి ఫ్రెండ్స్. అక్కడ ఎవరో జనాలు మాట్లాడుతున్నారు కొద్దిగానే. ఇక్కడ మేకలు మేపుతున్నారు ఎవరో అతను. చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా అన్ని చెట్లు పడిపోయినాయి. ఇక్కడ జనాలు ఎవరు మళ్ళీ లేదు. అంతే ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ దయ్యం తిరిగిందని. చూడండి జనాలు ఎవరు లేరు. నిద్రని కట్టేసి అక్కడ వెళ్ళిపోయారు. చూడండి చెట్లన్నీ పడిపోయినాయి జనాలు తిరక్క. అదే ఇక్కడ దయ్యము సంచారం తిరుగుతుంది ఫ్రెండ్స్. దానికే చెట్లన్నీ పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్ చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ జనాలు చెట్లు పడినాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఈ గోళ్ళలో చాలామంది భయపడినారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పాత మిద్ది, ఇక్కడ కూడా మిద్దులు ఉన్నాయి కొన్ని. చూడండి చెట్లు పన్నీ పడిపోయినాయి మిద్దిలో. మంచులు ఎవరికో మళ్ళీ ఆడక చెట్లు పడిపోయినాయి ఫ్రెండ్స్. పాత మిద్ది చూడండి. ఇక్కడ ఎవరో మేక వచ్చింది. ఇక్కడ ఎవరో మేకలు పెట్టుకున్నాడు అతను. పాత మిద్దులు ఫ్రెండ్స్ చెట్లన్నీ పడిపోయినాయి ఎవరు కాపం చేయక. అట్లా శబ్దం మొత్తం అంటుందంట అప్పుడప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు శబ్దం వచ్చింది కదా, అట్లా శబ్దం మొత్తం అంటుందంట. చాలామంది భయపడినారు ఫ్రెండ్స్. దాని గురించి చెప్పేది వచ్చాను. చూడండి ఫ్రెండ్స్ అదే ఇక్కడ మేకలు పోతున్నాయి. ఎవరు అతను మేకలో చూడండి. అన్ని మిద్దులు ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా చెట్లన్నీ పడిపోయినాయి. పాత మిద్దులో వండిను. చూడండి ఇక్కడ జనం మాట్లాడినట్లుంది.